రామ్మోహన్ రావు గారికి అసలు ఎన్నికలకు సంబంధించిన ప్రొసీజర్ ఎలా జరుగుతుంది, నిజంగానే రాహుల్ చేసిన వ్యాఖ్యలో నిజముందా, ఈ అంశాలు తెలుసుకుందాం. ఎస్ రామ్మోహన్ రావు గారు, నమస్తే అండి. మీ వాయిస్ క్లియర్గా ఉంది సార్. రైట్ రైట్ ప్రధానంగా అంటే ఎస్ అంటే రాహుల్ గాంధీ వ్యాఖ్యలు అనేవి చాలా కీలకంగా మారుతున్నాయి. అణుబాంబు లాంటి ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు. నిజంగానే ఎన్నికలు జరుగుతున్న తీరు, లేకపోతే ఓట్ల చోరీ జరగడం, లేకపోతే బీహార్ లాంటి ప్రాంతంలో 65 లక్షల ఓట్లు యాడ్ అయ్యాయని చెప్పినటువంటి తొలగించనున్నటువంటి అంశాలు చాలా కీలకంగా మారుతున్నాయి. కేరళ, కర్ణాటక ఎక్కడ చూస్తున్నా ఇదే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొన్న ఏపీలో కూడా ఇదే అంశం గెలిచిన తర్వాత. సో ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి? నిజంగానే ఈసీ నిర్వహణ, ఎన్నికల నిర్వహణలో లోపం ఉందంటారా? మీకు కాంగ్రెస్ మిత్రులు వారికి అలాగే నమస్కారం. నేను కాంగ్రెస్ పార్టీ క్షమించాలి సార్, నేను మొదలు మాట్లాడుతున్నాను. కొంచెం నాకు బయటకు పోవాల్సింది కనుక ఒక 10 నిమిషాలు మాట్లాడుతాను సార్. 5 నిమిషాలు ఇస్తాను. మొదటిది ఏంటంటే, నేను ఈ ఎన్నికల ద్వారా 2000 నుంచి పనిచేస్తున్నాను. 99 నుంచి అంటే ఎన్నికల నిఘా వేదిక తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, ఇంకానే ఢిల్లీలో కానీ పార్టీతో కలిసిపోయిన దేశం కానీ ఎన్నికల వ్యవస్థలో ఏం జరుగుతుంది, కొంచెం ఎన్నికల మనకు ఓటర్ లిస్ట్ లో ఏం జరుగుతుంది తెలిసిన వాళ్ళని, ముఖ్యంగా 25 ఏళ్ళ నుంచి దానిలో పనిచేస్తున్న వాళ్ళని, అధికారికంగా స్వచ్ఛంద సంస్థ నుంచి ఆ విషయంలో కొంత నేను చొరవ తీసుకొని కొన్ని మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఎప్పుడు కూడా మీరు ఎంతకుముందు చెప్పారు రాజశేఖర్ గారు, గెలిచిన పార్టీ ఏమో తమ బలం అనుకుంటది, తమ గొప్ప అంటుంది, ఓడితేనేమో ఈవీఎం తప్ప అంటున్నారు. అటువంటి అప్పుడు 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ వరుసగా ఉండదు కదా. నేనేమంటున్నానంటే వరుసగా మారుతున్నాయి కదా. అట్లాంటప్పుడు ఈ పార్టీలు తమ గెలుపును, ఓటములను ప్రజలను అవమానిస్తున్నారు అంటున్నాను. ఈ 2 పార్టీలు అంటున్నారు. ఒకనాడు బీజేపీ ద్వంద్వ ప్రమాణం చెప్తాను నేను, మనకు జిఎస్టీ తెస్తాను కాంగ్రెస్ అంటే వద్దన్నది, కానీ తెచ్చింది ఎవరు? బీజేపీ. ఆధార్ కార్డు తీసుకొని వస్తాను అందరినీ లేఖకాలతో మొదలుపెట్టి చేస్తే ఆనాడు బీజేపీ మా గోప్యతకు భంగం అనేది వ్యతిరేకించింది, కానీ తర్వాత కొనసాగిస్తుంది కదా. ఇట్లా నేను 100 చెప్తాను. అట్లాగే 3 మన రైతు చట్టాలు మొదలు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలు పెట్టింది. తన 2019 మేనిఫెస్టోలో ఇదే చట్టాలు మేము పెడతామని చెప్పి బీజేపీ తెస్తే వ్యతిరేకిస్తుంది. నేను ఈ 3 ఎందుకు చెప్తున్నానంటే, 2 జాతీయ పార్టీల ద్వంద్వ ప్రమాణాలు ఇవాళ కనపడుతున్నాయి. ఒక మాట చెప్తాను. అంతకుముందు ఇప్పుడు రాహుల్ గాంధీ గారి ఆరోపణలో నేను ఓటర్ లిస్ట్ లో తప్పులున్నా, ఓటర్ లిస్ట్ లో ఏదైనా జరిగినా తప్పే, ఖచ్చితంగా దాన్ని సవరించాల్సిందే. ఈసీ కూడా కొంత ఎవరైనా డ్యామేజ్ చేసుకుంటుంది, తనను తానే వచ్చేసి డ్యామేజ్ చేసుకుంటుంది. ఎందుకంటే కొన్ని మేము ఇవ్వాల్సిన అవసరం లేదు, చట్టంలో ఉన్నాయని రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ప్రశ్నలలో మేము మన డిజిటల్ ఓటర్ లిస్ట్ మేము ఇవ్వడానికి అవసరం లేదు, మీరు ఏవైతే తొలగించిన ఓటర్లో వాళ్ళు వివరాలు ఇవ్వడానికి అవసరం లేదు, చట్టాలు నిబంధనలు ఒప్పుకోవని మాట్లాడుతున్నారు. తప్పంటున్నాను నేను. కానీ ఒక మాట ఏంటంటే, రాహుల్ గాంధీ ఆరోపణలకు సమాధానంగా బీజేపీ చాలా ఇస్తుంది. నేను ఒక వీటిలో పనిచేసిన వాడిగా నేను 2-3 ప్రశ్నలు అమాయకంగా లేవనెత్తుతున్నాను. నెంబర్ 1 ఏంటంటే, మరి మన్మోహన్ సింగ్ గారు 2 సార్లు గెలిచిండ్రు. అప్పుడు కూడా ఈవీఎం లేవని ఓటింగ్ జరిగింది. మరి అటువంటి అప్పుడు ఓటు కరెక్ట్ ఎట్లా అవుతుంది? ఈ 2014 నుంచి మాత్రమే ఈ 11 ఏళ్ళుగా ఓటు చోరీ జరుగుతుంది అంటున్నారు. బీహార్లో ఏం జరుగుతుంది? ప్రతి 15-20 ఏళ్ళకోసారి సమగ్ర ఓటర్ లిస్ట్ సవరణ జరుగుతుంది. మిగతా ప్రతి సంవత్సరం ఈ సమ్మరీ రివిజన్ అంటారు. సమ్మరీ రివిజన్ లో పూర్తిగా కూలంకషంగా ఓటర్ లిస్ట్ మార్చడం జరగదు. అందులో ఎప్పటికప్పుడు చనిపోయిన వాళ్ళు తీసేయాలి, బతుకున్న వాళ్ళని చేర్చాలి, లేకపోతే కొత్తగా వచ్చిన ఓటర్లు చేర్చుకోవాలి, ఎవరైనా మైగ్రేట్ అయితే చేర్చుకోవాలి, మైగ్రేట్ ఇంకా వేరే దగ్గరికి అయితే డిలీట్ చేయాలి. ఫార్మ్ నెంబర్ 6, 7, 8 వరుసగా ఉన్నాయి కదా. నేనేమంటున్నానంటే, ఇక్కడ జరిగిన పొరపాటు ఏంటంటే, మొట్టమొదటి ఎన్నికల కన్నా ముందు కనుక 1 సంవత్సరం ముందు చేస్తే బాగుండేది. నేను ఒక 2 సంవత్సరాల నుంచి అంటున్నాను. సుప్రీంకోర్టు కూడా మన అడ్వకేట్ చెప్తున్నాను. సుప్రీంకోర్టు కూడా ఏమన్నదంటే, సమయం సందర్భం ఇదేనా, మీరు చేస్తున్న పని కరెక్టే, ఓటర్ లిస్ట్ సమగ్ర సవరణ జరగాల్సిందే, కానీ అది ఇప్పుడేంది, ఈ ఎన్నికల ముందు ఏం చేస్తున్నారు, ముందు నాకు ఏం చేయలేదని అడిగింది సుప్రీంకోర్టు. నేను 1 year నుంచి అడుగుతున్నాను మన ఎలక్షన్ కమిషన్ లో. అందుకని ఏమంటున్నానంటే, ఇవాళ బీహార్ లో సుమారు 8 లక్షల ఓట్లు ఉండే 7,25,000 కుదించారు, 65 లక్షల ఓట్ల పైగా తీసేశారని కాంగ్రెస్ ఆరోపణ. అందులో వివరణ ఇచ్చింది ఆ ఎలక్షన్ కమిషన్. ఒకటేమో 20 లక్షల ఓట్లేమో చనిపోయిన వాళ్ళు ఉన్నారని, ఒక 15 లక్షల ఓట్లేమో మనకు ఏది మైగ్రేట్ అయిన వాళ్ళు ఉన్నారని, మరొకరేమో ఇంకొక రకంగా చెప్పానంటే, వాళ్ళు మైగ్రేట్ అయి అక్కడ లేరు, ఇక్కడ డబ్బులు ఉన్నారని చెప్పి 2 చోట్ల ఉన్న వాళ్ళు ఓటర్లు కొంతమంది ఉన్నారని ఈ 3 కారణాలు చెప్తుంది. ఇక్కడ చెప్పిన మైగ్రేట్ అయిన ఓటర్లు ఎక్కడ ఉంటే అక్కడ చేయాలి, ఎక్కడైతే అక్కడి మైగ్రేట్ అయితే వాళ్ళు కొత్తగా ఓటర్ చేస్తారు. ఈ 2 జరుగుతుంది. కానీ ఇంటెన్షన్ రీజన్ ఉందో ఈ సరైన అంటున్నాం, చేయాల్సింది ఎక్కువ అవుతుంది. ఎవరికి నష్టం ఎవరికి లాభం చేయాల్సిందే. కానీ డైరెక్ట్ గా ఏదైతే ఎలక్షన్ కమిషన్ మీద రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారో
గతంలో కూడా ఈ ఆరోపణలు రుజువు తీసుకొని మమ్మల్ని ఎలక్షన్ కమిషన్ అడిగింది. ఇవాళ కర్ణాటకలో ఒక ఆమె 2 ఓట్లు వేసింది. ఇది పెద్ద ఆరోపణ. బాంబే అయితే కావాలంటున్నాను. ఒక ఆమె 2 ఓట్లు వేసి మా హైదరాబాద్ ఓల్డ్ సిటీకి వెళ్దాం ఎంతమంది పెడతాను. అట్లానే హైదరాబాద్ లో కాదు, ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ 2 చోట్ల ఓట్లు పెడతాను. మన తెలంగాణలో కూడా ఇక్కడ ఊళ్ళల్లో మన పట్టణాల్లో 3 చోట్ల ఓటు పెడతాను. ఓటు 3 చోట్ల 2 చోట్ల ఉండడం తప్పే కావచ్చు, కానీ ఒకేసారి ఒకే ఎన్నికలు 2వ ఓటు వేయడానికి లేదు. వాళ్ళు 2వసారి వేయడానికి లేదు. అదే ఎన్నికలు ఇది వేస్తే ఖచ్చితంగా జైలు బాగుంటుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, చాలా మంది బీహార్ నుంచి వివిధ రాష్ట్రాలకు వలసపోయింది. వాళ్ళు అక్కడ ఉంచలేరు. వాళ్ళ కుటుంబాలు కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరు ఉండలేరు. అటువంటి అప్పుడు తీసేయనా వద్దా? 2 పార్టీలు కలిసి ఆలోచించేది. జాతీయ పార్టీలు 2 కలిసి ఏం చేయాలి మరి వాళ్ళని? అక్కడ చేస్తాను, ఇక్కడ తీసేయాలని నేను అంటున్నాను. కానీ అక్కడ చేస్తాము, ఇక్కడ తీసేయమంటే ప్రతిసారి ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలలో రాజకీయ పార్టీలు ఇక్కడికి తరలిచ్చేసరికి ఓటు వేసుకుంటా ఇంటికి పంపిస్తారు. అంటే మన దగ్గర చూడండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ హైదరాబాద్ లో ఓటు ఉంది, ఆంధ్రప్రదేశ్ లో ఓటు ఉన్న వాళ్ళని చాలా మంది దగ్గర తరలిస్తున్నారు. ఇంక్లూడింగ్ పెద్ద నాయకులు కూడా. చంద్రబాబు నాయుడు గారికి మొదటగా కుప్పంలో ఓటు లేదు. అంతకుముందు 2014 హైదరాబాద్ ఓటే ఉన్నది. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరిగితే కనుక 2 వేరే రాష్ట్రాలకు అప్పుడు పనికొచ్చింది. 2018-19 వచ్చేటప్పుడు అసెంబ్లీకి తప్పనిసరి అమరావతిలో ఓటు చేసుకోవాల్సి వచ్చింది ఆయన. ఇది చాలా మంది మనకు ఆంధ్రప్రదేశ్ లో నాయకులు, చాలా మంత్రులతో సహా ఆస్తులు ఇక్కడ, ఆస్తులు అక్కడ, ఓటు ఇక్కడ అక్కడ 2 ఉంటాయి. హాస్పిటల్ భయమే టికెట్ వచ్చిపోతుంటారు. చూస్తున్నాం కదా మనం. అటువంటిప్పుడు ఏంటి, వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్ లో, నిజామాబాద్ సెక్టర్స్ ఎక్కువ ఉంటే అక్కడ 2 చోట్ల ఓట్లు ఉన్నాయి. తెలంగాణలో ఓటు చేస్తున్నారు వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ లో ఓటు చేస్తున్నారు. రాజకీయ రంగాన్ని మారుస్తున్నారు కదా. మనకి ఇక్కడ అట్లా ఉన్నప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారు. బీహార్ ఎన్నికలకు వచ్చేవరకల్లా ఈసారి ఓడిపోతామో మహారాష్ట్రలో చేసింది, బీహార్లో చేసింది, చేస్తుంది, ఈ ఢిల్లీలో అని ఆరోపిస్తున్నారు. నేను రాహుల్ గాంధీ ఒకటే అడుగుతున్నాను, ఏంటంటే ఇవాళ మీరు ఆరోపిస్తున్నది ఏమంటే 2 సార్లు బాంగ్లాదేశ్ గెలవడం కదా. ఈ 2 సార్లు మీరు గెలవడం వల్ల ఈ 2 సార్లు మీరు గెలిచిందని ఆరోపిస్తున్నాను తప్ప దీనికి పార్టీకి ఏం సంబంధం అంటున్నాం. ఒకవేళ వాళ్ళకు చేసి విన్నదంటే బీహార్లో మీరు బెనిఫిట్ ఎలక్షన్ కమిషన్ అనే మాట కూడా చూస్తాం. ఎలక్షన్ కమిషన్ తప్పులు ఉంది. ఎలక్షన్ కమిషన్ చేసే పనులు కొంత మనం విమర్శిస్తాం. కానీ బీజేపీ ఎలక్షన్ కమిషన్ కలిసింది అంటే మాత్రం సుప్రీం కోర్టు కూడా చాలా సార్లు హెచ్చరిక చేసింది. కలిసి నిన్న కాకుండా నిజమైన పౌరులు ఎవరు కూడా మాటలు మాట్లాడాలని సైన్యం దెబ్బతీస్తున్నది. రాహుల్ గాంధీ గారిని ఇంకా కొంచెం పర్ణం పెట్టుకొని అవకాశాలంటే ఇప్పటికైనా సరే వ్యవస్థల మీద దాడి చేస్తాము. వ్యవస్థలను ధ్వంసం చేస్తుంది బీజేపీ. దాని గట్టిగా మనం దాడి చేసినప్పుడు ఆధారాలు దాడి గాడి ముందుకు మాట్లాడుతున్నాం. ఇవాళ చాలా రాజ్యాంగ వ్యవస్థ బీజేపీ నాశనం చేస్తున్నది, బీజేపీని పూర్తి విమర్శిస్తున్నాను. కానీ అదే పని మనం ఇటుపక్క కూడా చేయగలుగుతున్నాం. అందుకనే ఈవీఎం మీద మన నెపమోపడం చేస్తున్నా ప్రజలకి మీరు పెరగంటే ఒక మాట మించబడుతుంది. నేను అమ్మని చెప్తాను. 11 ఏళ్ళ ఏదో పార్లమెంట్ 2014లో పార్లమెంట్ మన కాంగ్రెస్ పార్టీ 44 సీట్లు గెలుస్తుంది. తర్వాత 2019లో 52 సీట్లు గెలుస్తుంది. పెద్ద స్థానం దక్కని. ఇప్పుడు మొన్న 92 సీట్లు గెలుస్తుంది కదా. మరి బీజేపీ తగ్గింది కదా. అది బీజేపీ తప్ప అంటే అది ఒకవేళ నిజంగా కాన్ఫరెన్స్ చేయించుకుంటే ఓటు చోటు చేయించుకుంటే గెలిచిన అధికార పార్టీ మళ్ళీ గెలవాలి. వాళ్ళు 2 సార్లు మీరు 2 సార్లు అడ్డగిస్తున్నాము అంటే ప్రజల రైట్. రామ్మోహన్ గారు ఒకసారి కాంగ్రెస్ పార్టీ నుంచి రుమాన్ గారు రియాక్ట్ అవుతున్నారు. ఆయన ఒకసారి వర్షం తెలుసుకుందాం. సో గుడ్ ఈవినింగ్ అండ్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఎసెన్షియల్లీ ఏదైతే రాహుల్ గాంధీ గారు, మా ప్రియ నేత, భావి ప్రధాని అయినటువంటి రాహుల్ గాంధీ గారు లాస్ట్ వీక్ ప్రజెంటేషన్ చేసి దేశ ప్రజల మధ్యలో ఏ రకంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ